నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి గోదావరిలోకి దూకి సామూహిక ఆత్మహత్య చేసుకున్న పంచాయతీరాజ్ ఏఈ నూకరాజ్ కేసులో కీలక పరిణామం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఏఈ అల్లుడు జగదీష్ రెడ్డి మృతికి సాదిక్ ఖాన్ కారణమని అనుమానిస్తూ కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. కాకినాడ నగరాన్ని పీపుల్ ప్యారడైజ్ గా పచ్చదనంతో మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు, విస్తృత ప్లాంటేషన్ బ్యూటిఫికేషన్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించిన నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. కాకినాడ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. డీటెయిల్స్ చూస్తే, రాజమండ్రి గోదావరిలో కుటుంబ సభ్యులంతా దూకి ఆత్మహత్య చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఈ అల్లుడు జగదీష్ రెడ్డి మృతికి సాదిక్ ఖాన్ కారణమని అనుమానిస్తూ కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే, పంచాయతీరాజ్ ఏఈ నూకరాజ్ కుటుంబం ఆత్మహత్య కేసు కాకినాడ రూరల్లో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి మృతికి సంబంధించి సాదిక్ ఖాన్ పై సర్పవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. జగదీష్ రెడ్డి మృతిలో సాదిక్ ఖాన్ తో పాటు మరో వ్యక్తి పాత్రపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై సాదిక్ ఖాన్ పై మరో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే సాదిక్ ఖాన్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సర్పవరం సిఐ ప్రకాష్ స్పందించారు. సాదిక్ ఖాన్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారన్న కథనాలు అవాస్తవమని సిఐ ప్రకాష్ స్పష్టం చేశారు. ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.